తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? శారదా ఠాకూర్ రాణి. ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. ఎస్. ఓకే. మరి ఎలా ఉంది టీచర్స్ సంబంధించి, అంటే ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా విధానం చాలా మార్పులు చేసాము, ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాము, ఐబీ సిలబస్ పెట్టాము, డిజిటల్ క్లాస్ రూమ్లు చేసాం, ఇట్లా చెప్తున్నారు కదా. యాజ్ ఎ టీచర్గా మీకేమనిపిస్తుంది? చాలా బాగా మార్పులు చేశారండి. పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం ఇచ్చారు. సో ఇట్స్ వెరీ నైస్. మళ్ళీ జగన్ అన్నయ్య రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు జగన్ అన్నయ్య రావాలంటున్నారు? అన్నయ్య అని పిలుస్తున్నారు ఏంటి? అన్నయ్యే మాకు, ఎందుకంటే మేము ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని ఆదుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 45 years వాళ్ళకి మనీ వేస్తున్నారు, సింగిల్ మైల్కి మనీ వేస్తున్నారు, ఏదో రకంగా ఆయన చేయూత ఆయన ఇస్తున్నారు. సో వీ హ్యావ్ టు సపోర్ట్. అంటే ఈ డబ్బులు వేసి సోమరపోతులు చేస్తున్నాడు జగన్, ఎక్కడ అభివృద్ధి లేదు, ప్రజలందరూ సోమరపోతులు అయిపోతున్నారు, ఈ సైకో ముఖ్యమంత్రి, సైకో పాలన అంటున్నారు కదా. ఆయన చేసే హెల్ప్ తీసుకునే వాళ్ళకే తెలుస్తుందండి. తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆయన హెల్ప్ చేస్తున్నారు అని. ఆయన సాడిస్టో లేకపోతే ఇంకోటి అనేది యద్భావం తద్భావతి అంటారు కదా. ఎవరు ఎలాగ ఆలోచిస్తే అలాగా. దేవుణ్ణి మనం ఏ రూపాన్ని కొలిస్తే ఆ రూపాన్ని ఎలా కనబడతారో మనకి ఈయన కూడా అంతే. మనకి ఆయన ఇచ్చే చేయూత మాకు అలాగే యూస్ఫుల్గా ఉంది. సడన్గా మా చేతిలో డబ్బులు ఉండవు, అయ్యో డబ్బులు లేవన్న టైంలో ఆయన వేసిన డబ్బులు మాకు ఉపయోగపడిన రోజులు మాకు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి ఏదైనా కానీ ఇట్స్ యూజ్ఫుల్ ఫర్ అస్. దట్స్ ఇట్. యా. కేవలం వైసీపీ వాళ్ళకి ఇస్తున్నాడు జగన్, సాధారణమైన వాళ్ళకి కానీ సామాన్యులకు కానీ ఎవరికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అలా ఏం లేదండి, అందరూ ఒకటే. ఆయన పాలనలో అందరూ ఒకలాగే, దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. ఎలాగో ఆయన పాలన కూడా ఆయనకి అంతే సేమ్, అందరూ ఒకటే. ఆయన అసలు ఈ అభిమానం ఇక్కడిది కాదు. మా రాజారెడ్డి గారు తాతయ్య నుంచి రాజశేఖర రెడ్డి గారు, అక్కడి నుంచి నాన్నగారి నుంచి జగన్ అన్ని దాకా మా ఫ్యామిలీ అంతా అలాగే ట్రెడిషనల్. మీరు ఆయనకి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటి? సొంతంగా ఫీల్ అయిపోతున్నారు ఓన్గా? అలాగేం లేదు, ఆత్మీయ బంధం అంతే. అది అభిమానం. అది రాజశేఖర రెడ్డి గారు అంటే అదో రకమైన అభిమానం, జగన్ అని అంటే ఇంకో రకమైన అభిమానం. వీఆర్ క్రేజీ. క్రేజ్ అంటే పవన్ కళ్యాణ్కే ఉంటది కదా, జగన్ కి ఏముంటది క్రేజ్? పవన్ కళ్యాణ్ ఓన్లీ యాక్టింగ్, అవుట్ లుకింగ్ యాక్టింగ్. ఈయన అలా కాదు, రియల్ గా యాక్ట్ చేస్తారు. మామూలుగా ఎలాగ మమ్మల్ని ఓదార్చాలో అలా కూడా చేస్తారు. అన్ని విధాలుగా రియల్ గుడ్ రూలర్. ఎస్ వి నో. ఈ రూలర్ పని అయిపోయింది, పులివెందుల్లో ఓడిపోతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి వస్తున్నాయి కాబట్టి జగన్ ఇంకా అవుట్ అయిపోయినట్టే అని చెప్తున్నారు. అస్సలు లేదండి. 10 మంది ఏదో అంటారు చూడండి, పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్ గా ఉంటదని. మా అన్న ఎప్పుడు సింగిల్ గా ఉన్నా ఆయన రూల్ ఎప్పుడు ఆయనదే, అంతే ఖచ్చితంగా. పరిస్థితి రాజమండ్రి పరిస్థితి, రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారంటారు ఈసారి? భరత్ గారే. ఇంకెవరు వస్తారు? ఎందుకు భరత్ గారు అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మేము గత 50 years నుంచి రాజమండ్రిలో ఉంటున్నామండి. అటు వాళ్ళు రూల్ చేసిన పద్ధతి, వీళ్ళు రూల్ చేసిన అన్ని మేము టేస్ట్ చూసాం. కానీ ఈయన రూల్ చేసినా కాస్త కోస్త డెవలప్మెంట్ చూపిస్తున్నారు. సో ఓకే, వీ కెన్ సపోర్ట్ అనేసి ఒక భరోసా ఉంది మాకు. సో దట్స్ వై భరత్ గారు రావాలి. ఇంకా కొంచెం డెవలప్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే ఇంకా డెవలప్ చేస్తారు. తినేసే వాళ్ళకి మద్దతు ఇస్తే ఇంకా తింటారు. అలాగే మేము సపోర్ట్ ఇచ్చేదల్లా వీళ్ళకే ఇస్తాము ఖచ్చితంగా. ఎస్. భరత్ అసలు అందుబాటులో ఉండడు, అసలు బయటికే రాడు, ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఉంటాడు, సినిమాల్లో నటించి వచ్చాడు కాబట్టి సామాన్యమైన ప్రజలతో అసలు కలవడు అని చెప్తున్నారు. మరి అలా ఏం లేదండి. కరోనా టైంలో ఆయన ఎంత మమ్మల్ని చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు భరత్ గారు. కరోనా టైంలో అసలు ఆ టైంలో ఇంట్లో వాళ్ళమే కలవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది ఆయన నేనున్నానని ఖచ్చితంగా ఆయన ఇచ్చిన రేషన్ ఏంటి, ఆయన ఇచ్చిన హెల్ప్ఫుల్ ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ఫుల్గానే ఉంది మాకు. అలాగే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలోనే ఉంటే రాజమండ్రిలో ఇచ్చే హెల్ప్ మాకెలా అందుతుంది? అలాగేం లేదు. అసలు ఆయన ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎంత క్లియర్ గా వీడియోస్ అన్ని చూపిస్తున్నారు కదా. అంటే సినిమా కాబట్టి వీడియోలో చూసేస్తాను, నిజంగా రాజమండ్రి అట్లా చేయలేదు, జస్ట్ ఒక 2 లైట్లు వేసిస్తే, ఒక రోడ్ వేస్తే అయిపోతుందా డెవలప్మెంట్ అని చెప్తున్నారు. మనిషి లేకుండా యాక్టింగ్ చేయడానికి ఇది డూప్ పెట్టి చేయడానికి సినిమా కాదు కదా సార్, ఇది రియాలిటీ, రియల్ షో. వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఖచ్చితంగా చెయ్యాలి, వాళ్ళు చేస్తేనే కదా. టీడీపీ బలంగా ఉంది, గతంలో కూడా ఇక్కడ టీడీపీ 2 సార్లు గెలవడం జరిగింది కాబట్టి, అంటే 2 సార్లు బీజేపీ కూటమి, ఇప్పుడు 2 సార్లు టీడీపీ గెలిచింది, మరలా టీడీపీ వస్తుంది, వాసియా గెలుస్తాడు. అసలు భరత్కి ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేదు భరత్ అని చెప్తున్నారు. సార్ ఎవరున్నా లేకపోయినా మా అన్నయ్యకి మేము సపోర్ట్ ఉన్నాం. ఆ పైన దేవుని నిర్ణయం కూడా ఉంది. అవన్నీ రెండు కలిస్తే ఖచ్చితంగా మాకు గెలుపు వస్తుందని మేము నమ్ముతున్నాం.